బికాజ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్. మానవ జాతి అనుసంధానం కావాలి ఈ విషయానికి. అప్పుడే మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, అప్పుడే మన జీవితాలు సుఖంగా ఉంటాయి. లేకపోతే మనం అంతా ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ ఉంటాము, వేరే విషయం జరగనే జరగదు. మీరే కాదు, మీరు పిల్లలు, మీ ముని మనవలు కూడాను, ఇంకా పుట్టబోయే పిల్లలు. అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ అని ఒక పేరు పెట్టారు దీనికి. అంటే బుద్ధిమాంద్యులు. అంటే ఒక విషయం మీద గ్రహణం తక్కువైపోయి 2 నిమిషాలకు ప్రజ్ఞ వేరే దాని మీదకి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడున్నది 2.5 నిమిషాల తర్వాత ఉండదు. అలాంటి వాళ్ళు 122 మంది పుడుతున్నారు ఇప్పుడు. వీర్యకణాలు చెడిపోయింది ఒకవైపు, పుట్టే పిల్లల్ని బుద్ధిమాంద్యులుగా పుట్టించుకునే ఘనత ఇప్పటి మానవ జాతిది అవుతుంది. అంటే రోగాలన్నీ ఒకవైపు వస్తే ఎలాగో బాగు చేసుకోవచ్చు, బుద్ధిమాంద్య పిల్లలు పుట్టరే, వాళ్ళని బాగు చేసేది ఎవరు? అంటే మనకు రోగాలు వచ్చేది మనం గమనించకపోయినా పుట్టబోయే పిల్లల్ని ఈ విధంగా పుట్టించకూడదు అనే ఒక ప్రజ్ఞ, ఆ పాపభీతి అయినా మనలో రావాలి. అంటే ఇప్పుడు 120 మంది ప్రజ్ఞ రహితంగా పిల్లలు పుట్టిస్తున్నాము. ఎందుకు? మనం తినే పదార్థాల నుంచి జరుగుతుంది. అంటే మీకు వచ్చే రోగాల్ని బాగు చేసుకునేదానికి మీరు మారకండి. మీకు పుట్టబోయే పిల్లలు ఆరోగ్యవంతంగా పుట్టాలి, వాళ్ళు ఆరోగ్యంగా జీవనం చేయాలని కారణానికైనా మీరు మారండి, మీ ఆహార పదార్థాలని మార్చుకోండి అని నేను మిమ్మందరినీ సవినీయంగా కోరుకుంటున్నాను. అంటే మీకు వచ్చే ఆరోగ్య ఇబ్బందులు చిటికలు 6 నెలల్లో బాగవుతాయి, కానీ బుద్ధిమాంద్యం మొదలు పుడితే జీవితాంతం వాళ్ళతో గడపాల్సి వస్తుంది. అంటే మీరు గర్భవతులు కాకముందే మీ నోట్లోకి వెళ్ళే పదార్థాలని మార్చుకోండి. పుట్టబోయే పిల్లల్ని సహజంగా ఆరోగ్యవంతులుగా పుట్టించుకోండి. అది ఆడవాళ్ళకే కాదు, మగవాళ్లకు అనువర్తిస్తుంది. మీ వీర్య కణాలు సరిగ్గా లేకుంటే బుద్ధిమాంద్యం పిల్లలు పుడుతున్నారు, అంతే కారణం. సో మనం ఎంత దూరం ప్రయాణం చేశామంటే ఈ కృతక ఆహార పద్ధతుల్లో అంతవరకు వెళ్ళాము. ఇది ఎవరు చెప్పట్లేదు. వట్టి రోగాల గురించి అందరూ మాట్లాడుతున్నారు, నరదౌర్బల్యం గురించి మాట్లాడుతున్నారు, HIV గురించి మాట్లాడుతున్నారు, కానీ పుట్టబోయే పిల్లలు బుద్ధిమాంద్యులుగా పుడుతున్నారు. దీనికి కారణం మనమే. ఇది ఇంకా భయంకరమైన స్థితి అని మిమ్మల్ని అందరికీ గమనం చేస్తున్నాను. ఇది జాగ్రత్తగా ఆలోచించండి. మీకు వచ్చే రోగాలు హ్యాపీగా బాగు చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ ఈజీ, నో ప్రాబ్లం అట్ ఆల్. పుట్టబోయే పిల్లల్ని హింసించకండి అని చెప్తున్నాను. చాలా లావుగా ఉన్నాము, నో ప్రాబ్లం, 6 నెలల్లో హ్యాపీగా 50 కేజీలు తగ్గిపోవచ్చు. మీరు చేయాల్సిందంతే, అరికలు సామెలు గంజి రూపంలో తాగితే 6 నెలల్లో మీరు 100 కేజీలు తగ్గిపోతారు. బట్ 6 నెలలు గంజులు తాగుతాం. బట్ ద హోల్ హ్యూమన్ రేస్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ గంజి తాగే బతికింది. ఎందుకంటే అప్పుడు విసుర్రాయిలు, దంపుడు కొవ్వులు ఏమీ ఉండేవి కాదు. పడిన గింజల్ని తెచ్చుకోవడం, నానబెట్టుకోవడం, గంజి చేసుకోవడం, తాగడం. 100 సంవత్సరాలు ఇలాగే మానవ జాతి బతికింది. అందుకే ఆరోగ్యంగా ఉండింది. దానికి విరుగుడు ఏమిటంటే రోగం వచ్చింది, ఇంకా చచ్చిపోతాడు అనుకున్న వాళ్ళని బయటికి తీయాలంటే గంజి రూపంలో 6 వారాలు తాగితే టక్కని లేచి కూర్చుంటున్నారు. ఈ కిడ్నీ 8 క్రియాటినిన్, అరికెలు సామెలు గంజలు వారం తప్పి తాగిస్తే 6 వారాల్లో 8 ఉన్నది 3కి వచ్చేసింది. మళ్ళీ 3 నుంచి 1కి రావాలంటే 6 నెలలు కావాలి. ఎందుకంటే వాడు మళ్ళీ గంజి తాగడు. నాకు చిత్రాన్నం కావాలి, పులావు కావాలి, ఇది కావాలి, అది కావాలి అంటాడు. మళ్ళీ నిదానం అవుతుంది. అంటే ఆ గంజిలో అంత అద్భుతమైన ఔషధి తత్వం ఎందుకుంది? మన పొట్ట 100,000 సంవత్సరాల పూర్వీకులు గంజి తాగి బతికారు. సో వీఆర్ ట్యూన్డ్ ఫర్ దట్. అందుకే నా దగ్గరకు వచ్చే ప్రతి రోగికి మీకు చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే 6 వారాలు గంజి తాగండి అని చెప్తాను. ఇది అద్భుతమైన వైజ్ఞానిక విషయం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద ఈజియెస్ట్ కుక్. రాత్రి నానబెట్టి 1కి 10 లోటాలు వేసి, చిన్న పిల్లాడు కూడా అమ్మ కావాలేదో అవసరం లేదు, అమితాబ్ బచ్చన్ చెప్తే నేను చెప్తున్నాను, గంజి తాగండి 2 నిమిషాలు. కానీ ఆయన చెప్పింది చేస్తే మీకు రోగము, నేను చెప్పింది చేస్తే ఆరోగ్యం కాదు. రోగం వచ్చి గొంతులో పడిన వాళ్ళు లేచి టక్కని ఎగిరి కూర్చుంటారు.
ఇలాంటి విషయాలు చాలా అనుభవంలో ఉన్నాయి నాకు. చాలామంది బాగు చేసుకున్నారు. రేపు సార్ డయాలసిస్కి రెడీ చేశారు, నో ప్రాబ్లం, ఇలా తాగు బాబు అంటే 6 వారాలకి డయాలసిస్ పోలేదు సార్, హ్యాపీగా ఉన్నాను. చిన్న పిల్లలు సార్, 30 ఏళ్ళ వాళ్ళే డయాలసిస్కి వెళ్తున్నారు, 30 ఇయర్స్ ఏజ్. ఏదో 60 ఏళ్లకు రోగం వచ్చి డయాబెటీస్ వచ్చి ఇన్సులిన్ తెచ్చుకొని డయాలసిస్కి పోతే పర్వాలేదు, ఇంకొక 4-5 సంవత్సరం పైకి పోతాడు, వెళ్ళిపోయినలే పర్వాలేదు అనుకో. బట్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ గర్ల్స్కి ఇంకో ప్రాబ్లం, ఈ ముట్టు సరిగ్గా రావట్లేదు, పీసీఓడి అని చెప్పి నొప్పులని ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు, పెయిన్ కిల్లర్స్. ఒక 6 నెలల నుంచి 6 సంవత్సరాలు కిడ్నీలు లేచిపోతున్నాయి. చాలామంది ఆడవాళ్లకు ఈ క్రియాటినిన్ ఎక్కువ కోవటం ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల. ఎవడు చెప్పడు మీకు, నెల నొప్పి వస్తుంది, అలవాటు ప్రకారం ట్యాబ్లెట్ తీసుకో, ఆ రోజు గడిపించుకో, ఇలాగే తయారైపోయారు. మీరు చేయాల్సింది ఇంతే, అరికెలు సామెలు గంజులు తాగండి, నువ్వులు చెప్పాను కదా, వారానికి ఒకసారి నువ్వులు తినండి, జామాకు కషాయము బిల్వాకు కషాయం తాగితే నొప్పులు తగ్గుతాయి. ఆ సమయంలో బాగా నడవండి, గంటన్నర. సామెలు తింటే మీ హార్మోన్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఇదంతా చేసి చివరకు కాఫీ టీ తాగద్దండి, హార్మోన్ బ్యాలెన్స్ మళ్ళీ ఇటువైపు వచ్చేస్తుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? సో కషాయాలు సామెలు తాగటం వల్ల ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ సామెలు తినటం వల్ల అలా 6 వారాల్లో బాగా అవుతుంది. కాఫీలు టీలు తాపటం ఆపు చేస్తే 6 నెలల నుంచి సంవత్సరం లోపల మీరు బ్యూటీ పార్లర్లకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. బ్యూటీ పార్లర్కు కాఫీలు టీలకు ఏం సంబంధం? మీ మూతి మీద మీసాలు రావటం ఆగిపోతుంది. చాలామంది ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు కూడాను, 40 సంవత్సరాల వయసు వాళ్ళకు కూడాను ఎందుకు వస్తుందంటే కాఫీలు టీల వల్ల అని ఎవరు చెప్పట్లేదు. ఆ పాలల్లో ఉన్న హార్మోన్ ఇంబ్యాలెన్స్ మీ దేహంలో ఈ పద్ధతుల్ని, ఈ క్రమాల్ని బయలుదేరుతున్నాయి. అర్థమవుతుందా? సో వెరీ సింపుల్. ఇది కనెక్ట్ చేయట్లేదు వీళ్ళు. ఎందుకు చేయట్లేదు? బ్యూటీ పార్లర్ బిజినెస్ ఇస్ $1 బిలియన్ బిజినెస్ ఇన్ ద వరల్డ్. అది ఒక పెద్ద తెలుసు కదా, బ్యూటీ కాంటెస్టెంట్లు, వరల్డ్లు, మిస్ వరల్డ్లు, మిస్ యూనివర్సులు, ఏవేమో అంత బిజినెస్. చూసారా, ఇదన్నిటికీ సంబంధం ఉంది. దే వాంట్ ఆల్ దీస్ ప్రోడక్ట్స్ టు బి సోల్డ్. సో అడ్వర్టైజ్మెంట్లో బ్యూటీ పార్లర్కి ఇంకొక కొత్త టెక్నాలజీ సార్, లేజర్తో తీసేస్తారట, టకటకటక 2 నిమిషాల్లో తీస్తారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మళ్ళీ పేరు మాత్రం సైన్స్ హైటెక్ అనేది. మూలంలోనే తప్పు అవుతుందిరా బాబు అని ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. ఇక్కడ వీఆర్ డిస్టర్బింగ్ ద హోల్ బ్యాలెన్స్ ఆఫ్ హ్యూమన్ రేస్ కంప్లీట్లీ. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ వాట్ వీఆర్ ఈటింగ్. ఇంతే, ఇంకేమీ లేదు. ఇంత సింపులా అనిపిస్తుంది మీకు కదా? నా లెక్చర్స్ విన్న తర్వాత అందరికీ ఇదే డౌట్ వస్తుంది, ఇంత కాంప్లికేటెడ్ అయిపోయిందే ప్రపంచం, మీరు ఇంత సింపుల్గా సొల్యూషన్ చెప్తున్నారు. జస్ట్ ఫాలో ఇట్ ఫర్ 6 వీక్స్. ఇంతే నేను అడిగేది మిమ్మల్ని. 6 వారాలు నేను చెప్పింది చేయండి. మీకు ఆరోగ్యంలో మెరుగు కనిపించలేదంటే అప్పుడు నా దగ్గరికి రండి. ఎందుకంటే ఇప్పుడు నాకు అపాయింట్మెంట్లు ఇచ్చేదానికి వీలు కావట్లేదు, వేల మంది ఫోన్లు చేస్తున్నారు. సో 6 వారాలు తట్టుకుంటే నాకు కొద్దిగా విడువ వస్తుందన్నమాట. ఇన్ 6 వీక్స్ అండ్ మెనీ పీపుల్ హూ హ్యావ్ ఫాలోడ్, దే జస్ట్ కాల్ మీ అండ్ సే సార్ వాట్ యు సెడ్ ఈజ్ రైట్. ఇప్పటికీ నాకు ఈ అనుభవం ఎంత అవుతుందంటే, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి నాకు అది, ఇప్పుడు ముందు ఎంత కష్టపడ్డానో, ఎంత తిట్టారో, ఇప్పుడు అందరూ ఇప్పుడు నాకు చాలా సంతోషం అయిపోయింది. ఐ ఫీల్ ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ దిస్ ప్లానెట్ అండ్ నో వన్ కెన్ డినై దిస్. నో వన్ కెన్ డినై దిస్. ఇంకా పిచ్చి పట్టేసి నాకు ఈ పుస్తకాలు ఇవి ఎందుకని, అంతా ఫ్రీ. రాంబాబు పుస్తకం ఫ్రీ, కాపీ రైట్స్ ప్రజలవే అని రాసి పడేశాడు ఆయన. ఇంక అమ్మడం ఎందుకు, అందరూ ప్రింట్ అందరూ చేసుకోండి, నో ప్రాబ్లం.